ప్రభావతి ఇక రోహిణి పార్లర్కి వెళ్ళి ఏం చేస్తున్నావు అమ్మా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏం లేదు అత్తయ్య చూస్తున్నాను అంటుంటే ఇక ఇది పేరు మారిపోయింది పార్లర్. ఆమె చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటే సరే అదంతా నేను చూసుకుంటానులే అని ప్రభావతి పార్లర్ అనే పోస్ట్కి కాస్త అక్కడ ఒక టవల్ తగిలిచ్చేసి ప్రభావతిని అయితే లోపలికి పిలుస్తారు. అలా పిలిచిన తర్వాత ఏంటి నా పేరుకి ఏదో పెట్టారు అని చెప్పేసి అంటే అదేం లేదు అత్తయ్య, నీ పేరు కొత్తగా డిజైన్ చేపిస్తున్నాను అందుకని అలా పెట్టాను, మీరేమీ ఇదవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి అంటుంది. రోహిణి అయితే లోపలికి తీసుకెళ్ళి ఇక మేకప్ చేస్తూ ఉంటే ఏంది అత్తయ్య ఇలా వచ్చారు అంటుంది. ఏమీ లేదమ్మా, ఎందుకో మామూలుగా వచ్చేసి నీతో కాసేపు మాట్లాడితే ఫ్రీగా ఉంటుంది కదా అని ఇటుబడి వచ్చాను అని చెప్పేసి అంటుంది. అవునా అత్తయ్య, సరే రాండి మీకు ఫేషియల్ చేస్తానంటూ రోహిణి అయితే మాత్రం వాళ్ళ అతను లోపల కళ్ళ మీద కేర దోసకాయ ముక్కలు పెట్టేసి మీరు కూర్చోండి అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అంటుంది. అంతలోకి ఆ పార్లర్ యజమాని వచ్చేసి నాకు ఎట్టి పరిస్థితుల్లో వెంటనే పంపించండి అని చెప్పేసి అంటూ ఏదేదో అరుస్తూ ఉంటుంది ఆ పార్లర్ ఎండి. అలా అరుస్తూ ఉంటే ఇక పార్లర్ ఎండి దగ్గర కాసేపు వాళ్ళ అత్త దగ్గర కాసేపు మెయింటైన్ చేస్తూ ఉంటుంది రోహిణిని సేవ్ చేస్తూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్. అలా గడుస్తూ ఉండి ఎట్లాగట్లాగా ఆ గంట నుంచి బయటపడిపోయి రోహిణి వాళ్ళ అత్త ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరుతుంటే అమ్మ నువ్వు చేసిన మసాజ్కి నా బాడీ ఎంత ఫ్రీ అయిపోయిందమ్మా, రిలాక్స్ అయిపోయిందమ్మా, చాలా బాగుంది అని చెప్పేసి అంటుంది. ఈసారి ఎప్పుడైనా వచ్చేటప్పుడు చెప్పిరండి అత్తయ్య, చెప్పకుండా రాకండి అంటే అదేం మాయే అని చెప్పేసి అంటుంది. ఏం లేదు అత్తయ్య, పని మీద నేను ఎక్కడికొక్కడికి వెళ్తూ ఉంటాను, అప్పుడు మీరు ఇబ్బంది పడతారు అంటుంది రోహిణి. పర్వాలేదమ్మా, మన పార్లరే కదా, నేను చూసుకుంటానులే, నువ్వు లేకపోతే. నువ్వు ఈ పార్లరు ప్రభావతి పార్లర్ అని పెట్టావు, నా పేరు మీద ఓ ప్రాపర్టీ ఉందని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఈ పార్లర్ ఇంతింతే అంత ఎదగాలి, ఎక్కడైనా సరే మన పార్లర్ ఓపెన్ అవ్వాలి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలా ఎక్కడైనా సరే మన పార్లర్ ఓపెన్ అవ్వాలి అని చెప్పేసి అంటుంది. సరే సరే అత్తయ్య అంటూ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళేసరికల్లా శృతి అయితే మాత్రం పరిగెట్టుకుంటూ వస్తుంది ఇంటికి, మీనా వాళ్ళ ఇంటికి. అలా వచ్చేసి ఇంట్లో ఎవరున్నారు అని చెప్పి అడుగుతుంది. ఏంటి అంత హడావుడిగా వచ్చేసావు అంటూ ఉంటే మంచినీళ్ళు ముందంటూ మంచినీళ్ళు తాగుతుంది. ఇక రవిని ప్రేమించిన విషయం అయితే మాత్రం మీనాకి చెప్పేస్తుంది శృతి. ఏంటి ఏం చెప్తున్నావు నువ్వు, నాకు ఇవి ఇప్పుడు మంచినీళ్ళు అని చెప్పేసి అంటూ ఇక మీనా అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంట్లో మీ అత్తయ్య ఉందా, మీ అత్తయ్యతో మాట్లాడతాను, మీ మామయ్య ఉన్నాడా, మీ మామయ్యతో మాట్లాడతాను, మీ ఆయన ఉన్నాడా, మీ ఆయనతో మాట్లాడతాను అంటూ ఉంటే నువ్వేంటి మా ఆయనకంటే చాలా ఫాస్ట్గా ఉన్నావు, నువ్వు చెప్పే విషయాలు ఏంటంటే పై ప్రాణాలు పైనే పోయేటట్టున్నాయి, నువ్వు ప్రేమిస్తున్న సంగతి రవికి తెలుసా అని చెప్పేసి అంటే ఆ బండోడికి ఎందుకు తెలుసు, వాడికి తెలుసు, వాడిని తీసుకుని వెళ్ళి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటానంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలంటున్నాడు. ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు, మా నాన్నకి వీళ్ళ నాన్నకి డిష్యం అయింది, వాళ్ళు ఒప్పుకొని మా పెళ్ళి చేసి మేము సుఖంగా ఉండే. అయ్యో రామా, ఈ విషయం నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా అంటూ ఉంటే అమ్మో నువ్వు చెప్పే విషయాలు వింటుంటే ఈ ఇద్దరు పోయి ఎటు వస్తుందో అని చెప్పి భయం వేస్తుంది. ఇక్కడ కాదులే పైకి వెళ్ళి మాట్లాడుకున్నారా అంటూ పైకి తీసుకుని వెళ్తుంది మీనా. వాళ్ళిద్దరు అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో ప్రభావతి రోహిణి అయితే ఇంటికి వచ్చేస్తారు. ఈ పూలు ఇక్కడ పడేసి ఆడిపోయింది ఈ పూల పిల్ల, మీనా మీనా అంటూ అరుస్తూ నువ్వు కూర్చొని రిలాక్స్ అవ్వమ్మా, నీకోసం నేను జ్యూస్ తీసుకొస్తానంటూ ప్రభావతి అయితే వెళ్ళి రోహిణి కోసం జ్యూస్ పట్టుకొని వస్తుంది. అలా వాళ్ళిద్దరు జ్యూస్ తాగుతున్న సమయంలో ఇక పైనుంచి మీనా శృతి మాట్లాడుకొని కిందకు దిగుతారు. ఎవరు ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి నా ఫ్రెండ్ అని చెప్పేసి పరిచయం చేస్తుంది. చూస్తూ ఉంటే చాలా రిచ్ ఫ్యామిలీ లాగా ఉంది, ఎక్కడ పరిచయం అయిందంటావు అని చెప్పేసి అంటూ రోహిణి అలాగనే ప్రభావతి కొనుక్కుంటూ ఉంటారు. నిజంగానే నీలాగనే రిచ్గా ఉంది, నువ్వు కోటేశ్వర్లు కుదురు కదా, ఈ అమ్మాయి కూడా అంతే అట్టుంది, అయినా ఏ పూలు కొనడానికి వచ్చినప్పుడు బండి దగ్గర పరిచయం అయి ఉంటుంది, దీని మొహానికి లేకపోతే రిచ్ ఫ్యామిలీస్ ఎక్కడి నుంచో పరిచయం అవుతారు అంటూ ప్రభావతి మళ్ళీ మీనాని తక్కువ చేసి మాట్లాడుతుంది. ఇక శృతి అయితే మాత్రం సరే నేను వెళ్ళొస్తానంటూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతుంది. నిజంగా మాట్లాడుకుంటే ఈ సమాజంలో ప్రతి ఒక్క ఇంటికి పోయి ఉన్నట్టే ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అలాగనే ఆ సమస్యలని తీర్చుకుంటూ రాబోయే భవిష్యత్తును ఊహించుకుంటూ జరిగిపోయిన గతాన్ని తలుచుకుంటూ మనిషి జీవితం అతలాకుతలం అయిపోతూ ఉంటుంది. కొత్త సమస్యల్ని పరిష్కరించుకోవడానికి పాత సమస్యల్ని మర్చిపోవడానికి మనిషి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాడు. ఎంత పోరాటం చేసినా ఏం చేసినా కానీ ఒక్కోసారి ఎదుర్కోలేని సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటి సమస్యల్ని ఎదుర్కొని మనిషి ఛాలెంజ్గా నిలబడ్డప్పుడే తన జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు. ఒక్కోసారి భగవంతుడు కూడా వీళ్ళు అసలు ఈ పరీక్షలో నెగ్గుతారా లేదా అని కఠినమైన పరీక్షలో పెడుతూ ఉంటాడు. కానీ ఆ పరీక్ష ఏదో ఆ భగవంతుడికే వదిలేసి స్వామి నువ్వే దారి చూపించయ్యా అంటూ ఆయన పాదాలు పట్టుకొని శరణం వేయటం తప్పితే
ఆ పరిస్థితుల్లో మనం చేయగలిగేది ఏమీ లేదు. నిజానికి మనిషి కంటే గొప్పవాడు ఎవరున్నారు అంటే భగవంతుడే. పంచభూతాలు ఏకమయ్యి ఆ సమస్యని తీర్చగల శక్తి ఆ భగవంతుడికే ఉంటుంది. అందుకే ప్రతినిత్యం ప్రతి ఇంట్లో భగవన్నామస్మరణ తప్పనిసరిగా చేయాలి అంటారు. కానీ ఈ విషయాన్ని ఎవరైనా చెప్తే ఏమంటున్నారు, ఈ కాలంలో కూడా ఈ మూఢనమ్మకాలు ఏంటి అని చెప్పేసి కొట్టి పారేస్తున్నారు. ఏం చేద్దాం మరి, కలికాలం